జిల్లా వేటపాలెం మండలం వ్యవసాయ అధికారి కాశీ విశ్వనాథ్ కౌలు రైతులకు వ్యవసాయ రెవెన్యూ శాఖల అనుబంధంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ నేల స్వభావం, ఏ నేలలో ఏ పంట సాగు చేయాలి అనే అంశాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ క్రింద జారీ అయిన నిధులను పొందాలంటే ఆధార్ సీడింగ్ జరిగి ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు, ఇన్కమ్ ట్యాక్సులు కట్టేవారు ఈ పథకంలో అర్హులు కారని తెలిపారు. అర్హులైన వారందరికీ ఈ పథకం నిధులు దక్కుతాయని తెలిపారు. సేవా కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ గానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర మీ పొలంలో సాయిల్ పరీక్ష కోసం మట్టిని కలెక్ట్ చేయించుకోవాలి. వేటపాలెం రైతు సోదరులకి నా నమస్కారం. నా పేరు కాశీ విశ్వనాథ్. నేను వేటపాలెం వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు వేటపాలెం గ్రామ పంచాయతీ నుండి కౌలుదారుడుగా చేసేటటువంటి వాళ్ళకి క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికేట్స్ CCRC కార్డ్స్ ని అగ్రికల్చర్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ మరియు మట్టి పరీక్ష కోసం రైతులు ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళకి వివరించడం జరిగింది. దీంతో పాటు అన్నదాత సుఖీభవ డేటాని వెబ్లాండ్ డేటాతో ప్యూరిఫికేషన్ రైతు సేవా కేంద్రంలో జరుగుతూ ఉంది. దాన్ని ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన ఆధార్ కార్డు అవన్నీ చెప్పడం జరిగింది. ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అప్డేట్ చేయించుకోవడం అనేది రైతులకు అవగాహన చేయడం జరిగింది. దీంతో పాటు PM కిసాన్ ఎలిజిబుల్ ఉన్న రైతులు ఇంకా ఎవరన్నా అర్హత ఉండి పొందలేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అర్హత పత్రాలని రైతు సేవా కేంద్రంలో కానీ అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్లో అప్డేట్ చేయించుకోవాలని మొబిలైజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి గ్రామంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో రైతు సోదరులు విధిగా పాల్గొని వాళ్ళ యొక్క అర్హతలను పెంచి ఈ మండలంలో వ్యవసాయ అనుబంధ డిపార్ట్మెంట్లకి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను.